అది కాదు వర్ష. అమ్మమ్మా, మారాను అని చెప్తున్నప్పుడు ఒక్క అవకాశం ఇస్తే తప్పేముందమ్మమ్మా? రామరాజు, నన్ను ప్రేమించడం నిజం, కానీ ఎంతసేపు నా గురించి తప్ప నీ వైపు నుంచి ఆలోచించకుండా నేను ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు రామరాజు. మీనాక్షి, టెన్షన్ పడకు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎవ్వరూ అడ్డు చెప్పరు. చాలా థ్యాంక్స్ వర్ష. వెళ్ళొస్తాను వర్ష. ఈ టైంలో నీ ప్రేమని రామరాజుకి అర్థమయ్యేలా చేసి నిన్ను దగ్గర చేయాలి. నమ్మించి మోసం సెత్తే గాని మీరు మాట వినేలా లేరు. వర్ష, నిన్ను సంపేసి గోతిలో పడుకోబెట్టేసి అక్కడే నన్ను రామరాజు చేత తాళి కట్టించేసుకుంటాను. అదే నా ప్లాన్. అదే సిద్ధాంతి గారు, మా వర్ష రామరాజుల జాతకాలు మీ దగ్గర ఉన్నాయి కదా. వీలైనంత త్వరగా వాళ్ల జాతకాల ప్రకారం ఒక దివ్యమైన ముహూర్తం పెట్టండి. ముహూర్తం ఖరారు చేసి నాకు చెప్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఉంటాను సిద్ధాంతి గారు. అమ్మమ్మా, రామ్మ వర్ష, కూర్చో. మీ పెళ్లికే ముహూర్తం చూడమని సిద్ధాంతి గారితో చెప్తున్నానమ్మా. సరే అమ్మమ్మా. ఏంటమ్మా వర్ష, నన్నేమైనా అడగాలా? అదే అమ్మమ్మా, పెళ్లికి ముందే ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి కావాలి అని అన్నాను కదా, ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది? మీ తాతగారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తి నీదేనమ్మా. సాక్ష్యాలతో సహా నువ్వే వర్షవని ఊరి పెద్దల ముందు నిరూపించావు కాబట్టి మళ్లీ మాధవి ఏ గొడవ చేయకముందే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే నిశ్చింతగా ఉంటుంది. మరి ఎప్పుడు పెట్టిస్తారమ్మమ్మా రిజిస్ట్రేషన్? దాదాపు 15 ఏళ్ల తర్వాత మనింట్లో జరుగుతున్న శుభకార్యం ఇది. అలాగే ఆస్తికి నిన్ను వారసురాల్ని చేయడం కూడా చాలా గొప్ప కార్యం. ఇంతకు ముందు 2 సార్లు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఏవో ఆటంకాలొచ్చి ఆగిపోయింది. ఈసారి అలా జరగకూడదు. అవునమ్మమ్మా, ఎందుకంటే పేరుకి నేను ఈ ఆస్తికి వారసురాల్ని కానీ చెందాల్సింది అనాథాశ్రమానికి. అందుకే ఈసారి ఏ తేడా రాకుండా నా పేరు మీదికి ఆస్తి మారిపోవాలి. అలాగే వర్ష, దీనికి కూడా మంచి ముహూర్తం చూడాలి కాబట్టి మీ పెళ్లి గడియల్లోనే రిజిస్ట్రేషన్ కూడా జరిపించేస్తాను. అంటే మా పెళ్ళయ్యాకేనామమ్మా? లేదమ్మా, నీకు మాటిచ్చాను కదా, రామరాజు నీ మెళ్ళో తాళి కట్టడానికి కొద్ది క్షణాల ముందు ఈ కార్యక్రమం పూర్తయ్యేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇంకా ముందుగా రిజిస్ట్రేషన్ పెట్టించమని అడిగితే ఆస్తి మీద ఆశ పడుతుందా అన్న అనుమానం వస్తుందేమో అమ్మమ్మకి. పెళ్లి దాకా ఆగక తప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మమ్మా, మీరనుకున్నట్టే కానివ్వండి. రేపు తెల్లారేసరికల్లా నాకియ్యాల్సిన డబ్బులతో నువ్వు నా కళ్ళ ముందుండాలా. లేదనుకో నీ కాలు చెయ్యి ఇరిసేసి మూలన కూర్చోపెడతాను. ఏటనుకుంటున్నావు ఏటో? ఏటే అంత సంతోషంగా ఉన్నావు? అనుకున్న పని అనుకున్నట్టయిపోతే సంతోషం కాక ఇంకేంటి ఉంటదమ్మా? బ్రహ్మరాంబిక ఇంట్లోకి నాకు ఎంట్రీ దొరికేసినది. వర్ష నా మొసలి కన్నీళ్లు నమ్మేసినది. నువ్వు నా సెల్లె లాంటి దానివని ఎప్పుడైనా రావచ్చని చెప్పేసినది. హోసోస్, శుభవార్త అంటే ఇదే కదేటి?
ఇక వరుస అడ్డు తొలగించడానికి ఏడ్ చెయ్యాలో అది చేద్దాం. ఏటైనది శ్రావ్య, సప్పట్లతోటి సప్పుడు చేసుకుంటూ వచ్చేసినావు. మీ తల్లి కూతుళ్ళిద్దరూ చడీ చప్పుడు లేకుండా వర్షాన్ని చంపాలని ప్లాన్ చేశారు కదా, అందుకే చప్పట్లతో మిమ్మల్ని అభినందిస్తూ వచ్చాను. మేం వర్షాన్ని చంపాలనుకున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంట్లో మాట్లాడుకునే మాటలు ఇంటి బయట నిలబడి మీ ప్లాన్ల గురించి మాట్లాడుకుంటే దారిన పోయే ఎవరైనా విని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారు. ప్లాన్లు వేస్తే సరిపోదు, నన్నెవరూ ఏమీ చేయలేరని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. చేసే పని మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి. దాన్నే తెలివంటారు. అలాంటి తెలివితేటలు ఏవి మీకున్నట్లేవు. కోసంత మాట అదుపులో పెట్టుకో. నువ్వు ఏటంటున్నావో ఎవరిని అంటున్నావో తెలుసుకో. బాగా తెలుసు. ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అయ్యే ముక్కటమ్ముతోనే మాట్లాడుతున్నాను. ఎవరినైనా చంపాలనుకున్న విషయాన్ని కూడా పబ్లిక్ లో మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకునే ముక్కటమ్మతోనే మాట్లాడుతున్నాను. ఏయ్, మా అమ్మని ఏటి పడితే అది అంటున్నావేటి? లేకపోతే ఏంటండి, మీరింటి బయట ఎక్కడో మాట్లాడుకున్న మాటలు శారద విన్నది. వర్షాన్ని చంపబోతున్నారని వినలేదు, కానీ బ్రహ్మరాంబిక ఇంట్లో ఎవరికో హాని తలబెట్టబోతున్నారని మాత్రం విన్నది. ఈ విషయం రాజీవ్కి చెప్పాలనుకుంది. సమయానికి రాజీవ్ ఇంట్లో లేకపోవడం వల్ల మన టైం బాగుండి నాకు చెప్పింది. నేనేదో మేనేజ్ చేశాను. అదే రాజీవ్తో చెప్పుంటే రామరాజుతో సహా వచ్చి మీ అంత చూసేవాళ్ళు, మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆ శారద అంతా ఇనేసినది కాబట్టి వర్షాన్ని సంపొద్దని చెప్పడానికి వచ్చావా? చంపమనే చెప్తున్నాను. ఆ శవాన్ని జ్యోతిలా చిత్రీకరించి రాజీవ్ని నమ్మిస్తాను. జ్యోతి చనిపోయిందని రాజీవ్ మెల్లిగా నాకు దగ్గరవుతాడు. వర్ష మోసం చేసి వెళ్ళిపోయిందని రామరాజుని ఆ కుటుంబాన్ని నమ్మిద్దాం. ఏడ్చినట్టుంది నీ ప్లాను. మంచిగా నీ పనిని సక్క పెట్టేసుకుంటున్నావు, నా చేతిలో సిప్పెడుతున్నావు.